నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలిని. గత వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తీగ లాగితే డొంకంతా కదులుతుందంటారు గదా! అయితే ఈ లిక్కర్ స్కామ్ కూడా అలానే ఉంది. ఇప్పుడు కొత్త పేర్లు గూడా వెలుగులోకొస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ నిందితులు 51 మందికి చేరింది ఈ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి. ఇక ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో మొత్తం గూడా బ్లాక్ మనీ టు వైట్ మనీగా మార్చేశారు. అసలు ఇంకా ఈ సిట్ అయితే దూకుడు పెంచింది అందరికీ తెలిసిందే. మరి ఇంకా ఈ అంశాలన్నీ చర్చించే ముందు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఈ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇప్పటికే మనకైతే ఈ కొత్త పేర్లైతే వెలుగులోకొస్తున్నాయి. మొత్తం ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైతే మనకు చేరింది 51 మంది నిందితులైతే చేరారు లిక్కర్ స్కామ్‌కు సంబంధించి. మొత్తానికి చూసుకుంటే రాజు కసిరెడ్డి ద్వారా గ్యాంగ్ మొత్తం కూడా బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీగా మార్చేశారని సిట్ ద్వారా మనకు వెల్లడైంది. అసలు ఇంకా ఏం జరగబోతుంది సార్ ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఏం చెప్తారు సార్? హాఫ్ సెంచరీ దాటిపోయిందా? హ్మ్. నిందితుల సంఖ్య ఇప్పుడు అవును. 51 అంటే ఇప్పుడు 49. 49 ఎవరు? అనిల్ చోక్రా. అవును. అతను వచ్చారు. అంటే హ్మ్. తాడేపల్లిలో తీగ లాగితే రాజశేఖర్ బాబు హ్మ్. ఆయన హ్మ్. కమిషనర్, ఆ సిటీ కమిషనర్ లేదు ఆ సిట్ అధిపతి, ఐపీఎస్ హ్మ్. అధికారి తాడేపల్లిలో తీగ లాగితే ముంబైలో డొంకలు కదులుతున్నాయి. ఆ? యెస్. అవును. అనిల్ చోక్రా ఎవరతను? అతను పెద్ద హ్మ్. మనీ లాండర్. గతంలో జైలుకి హ్మ్. వెళ్ళాడు. ఈడీ కేసుల్లో 3 ఏళ్లు జైల్లో ఉన్నాడు. ఉం? మరి అలాంటి వ్యక్తి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వెంటనే అతను కాంటాక్ట్ చేసింది ఎవరు? హ్మ్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నది ఎవరు? ఉం? హ్మ్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020-21లో అతను బయటకు వచ్చినప్పుడు ఇతను హ్మ్. బాగా మనకి పనికొస్తాడు, మనీ లాండర్, అవును. ఆఫ్రికా దేశాలకు పనికొస్తాడు, లేకపోతే దుబాయ్కి పనికొస్తాడు అని చెప్పి ఎవరు అతన్ని హ్మ్. కాంటాక్ట్ చేశారు. దానిపైన ఇవాళ మరి కస్టడీలో అతను వెల్లడించినటువంటి నిజాలు. ఇప్పుడు 2 రోజులుగా కస్టడీలో ఉన్నాడు అనిల్ చోక్రా. ఆ? యెస్. యెస్. స్పష్టంగా చెప్పాడు ఏంటి అతని డొల్ల కంపెనీలు. ఆ? హ్మ్. ఒకటి క్రిపటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్. హ్మ్. ఏ క్రిపటి ఎంటర్ప్రైజెస్ కిను ఈ కసిరెడ్డి రాజుకి సంబంధం, అవును. మిథున్ రెడ్డికి దానికి ఏంటి సంబంధం? హ్మ్. లేకపోతే వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళకి ఆ హ్మ్. క్రిపటి ఎంటర్ప్రైజెస్ కి ఏంటి సంబంధం? నైస్నా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది? లేకపోతే హ్మ్. విశాల్ ఎంటర్ప్రైజెస్ ఎవరిది? అవును. ఇప్పుడు ఇలాంటి డొల్ల కంపెనీల ద్వారా దగ్గర దగ్గర 78 కోట్లు మనీ లాండరింగ్ ఒక అనిల్ చోక్రా చేశాడు. ఓన్లీ షేర్ కంపెనీ ద్వారానే 78,00,000 సార్. ఈ అనిల్ చోకర్ ద్వారా. 78 కోట్లు ఏది? అవునవును. అనిల్ చోక్రా ద్వారా హ్మ్. అటు గల్ఫ్, హ్మ్. దుబాయ్ కానీ. హ్మ్. అతను చెప్పాడు స్పష్టంగా, ఎవరు ఆ చాముండి జ్యువెలరీస్ అతను. ఆ? హ్మ్. వాళ్ళు హ్మ్. పట్టుకొచ్చారు, చేతన్ అనే అతను, లేకపోతే ఈ రోహిణ్ అనే వాడిని పట్టుకొచ్చారు. ఆ అవునవును. ఆ హ్మ్. చేతన్ అనేవాడేమో నేను కాదు మా తమ్ముడు పంపిస్తాను అన్నాడంట. ఆ? హ్మ్. ఆ రోహిణ్ అనేవాడిని పట్టుకొస్తే వాడు అప్పటి నిన్న ఆ, అతన్ని విచారించినప్పుడు మళ్ళీ రేపు రావాలి అన్నారు అవును. విచారణకి. రేపు హ్మ్. రావాలి అంటే అతను సైలెంట్గా వెళ్ళిపోయి గన్నవరంలో ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. అవును. ఇప్పుడు తప్పు హ్మ్. చేయకపోతే ఆ రోహిణ్ అనేవాడు పారిపోవటం ఎందుకు? వాడిని పట్టుకొచ్చారు, మళ్ళీ పట్టుకొచ్చి అరెస్ట్ చూపించినట్టున్నారు. అరెస్ట్ చేశారు అంటే సార్. ఇప్పుడు ఇది 50-51 హ్మ్. వీళ్ళు అవును. అన్నదమ్ములు. ఈ హ్మ్. చేత వాడు, ఈ రోహిణ్ అనేవాడు, వీళ్ళ నాన్న అసలు దుబాయ్లో అతనికి అసలు పలువురితో అనేక మందితో అతనికి ఆర్థిక సంబంధాలు. అంటే పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందనేది వాస్తవం. ఇప్పటికి 10 నెలల క్రితం ఆరోపణలు చేశాడు శ్రీకృష్ణదేవరాయ. హ్మ్. సాక్షాత్తు లోక్సభలో మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ ఎంపీ ఏమన్నాడు? 4,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగింది. హ్మ్. ఏపీ లిక్కర్ కేసులో 4,000 హ్మ్. కోట్లు మనీ లాండరింగ్ జరిగింది. 2,000 కోట్లు ఆ సునీల్ రెడ్డి అనేవాడే దుబాయ్కి మనీ లాండరింగ్ చేశాడన్నారు. అవును. మొన్న అతను విచారణ చేశారు. ఎవరతను? హ్మ్. నర్రెడ్డి సునీల్ రెడ్డి. ఆ! నర్రెడ్డి సునీల్ రెడ్డిని విచారణకు పిలిపించి అతన్ని విచారిస్తుంటే సాక్షి మీడియా, జగన్మోహన్ రెడ్డి, ఆ వైసీపీ సోషల్ మీడియా గగ్గోలు హ్మ్. పెడుతోంది. ఏమని?
అరే రే రే పారిశ్రామికవేత్తల్ని ఇలా వేధిస్తారా? ఆయన న్యాయవాది, ఆయన ఉమ్, అడ్వకేట్ అంట, ఆయన పారిశ్రామికవేత్త అంట. ఈ విధంగా మరి మీరు గనక వాళ్ళని టార్చర్ చేస్తే ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టరు. ఇప్పుడు ఇతను ఉమ్, కూడా అనిల్ చోక్రాని టార్చర్ చేసినా ఏపీలో పెట్టుబడులు పెట్టరా? ఉమ్, ఇప్పుడు అతను నర్రెడ్డి సునీల్ రెడ్డి ఎవరు? అతను ఎంఆర్ కేసులో అతను నిందితుడు, అతను జైల్లో ఉన్నాడు. చెంచులు కూడా ఉమ్, జైల్లో. జగన్మోహన్ రెడ్డితో పాటు అతను కూడా షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకునేవాడు జైల్లో. ఉమ్, అవును. సునీల్ రెడ్డిని పారిశ్రామికవేత్త, అతన్ని అరెస్ట్ చేసినా, అతన్ని విచారించిన పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావు అంటే, అంటే క్వాంటమ్ వ్యాలీ రాదా? ఆ? లేకపోతే కాగ్నిజెంట్ పెట్టరా? టీసీఎస్ వెళ్ళిపోద్దా వీళ్ళని విచారిస్తే? ఆ? అంటే ఏ విధంగా ఈ విచారణకు మోకాలు అడ్డాలని చూస్తున్నారు, అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు వాళ్ళ పత్రికలో, వాళ్ళ ఛానల్లో. వీళ్ళందరినీ పారిశ్రామికవేత్తలుగా బూస్టప్ చేస్తున్నారు. ఉం? చేయండి చేయండి. ఇప్పుడు చేతన్ అనేవాడు గొప్ప పారిశ్రామికవేత్త అని రాయండి. ఈ రోహిణ్ అనేవాడు మీరు రోహిణి. కనుక అరెస్ట్ చేస్తే, ఆ? ఆ? అతను ఉమ్, కనుక అరెస్ట్ చేస్తే పెట్టుబడులు రావు అని రాయండి. అవును. అనిల్ చోక్రా మనీ లాండర్. అతను ఉమ్, ఆల్రెడీ ఈడీ కేసుల్లో 3 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినాడు. ఆ? అవును. ఇప్పుడు ఉమ్, మనం స్పష్టంగా చెప్తున్నాడు ఏంటి, ఫలానా చాముండి జ్యువెలరీస్ దగ్గర నేను కొన్నాను, వీళ్ళకి నగలు లేకపోతే నగదు రూపంలో ఇచ్చాను. ఉమ్, 78 కోట్లు వాళ్ళు నా కంపెనీల్లోకి ఆ, పంపించారు. ఉమ్, డిస్టిలరీలు, అతను డిస్టిలరీకిను అనిల్ చోక్రాకి ఏంటమ్మా సంబంధం? అవును. లీలా డిస్టిలరీ, అది తమిళనాడు ఉమ్, వాళ్ళది. ఉమ్, వాడెవడో కాఫీ బాయ్ తీసుకొచ్చి ఏపీ ఇన్ఛార్జ్ గా పెట్టారు, ఉమ్, వరుణ్ కుమార్ పురుషోత్తం. ఆ ఉమ్, వరుణ్ కుమార్ పురుషోత్తమని వాడి జీతం ఎంత? అవును. 35,000 అంట నెలకి జీతం. ఉమ్, ఉమ్, ఈ జీతం ఎంత? ఆ, ఉమ్, అదే కదా సుమారుగా అంతే కదా ఉండేది. అంటే సాధారణ ఉద్యోగుల జీతంతో బతికేటటువంటి వాళ్ళని మీ మనీ లాండరింగ్ ఉపయోగించుకుంటారా? అవును. ఇంకా ఉమ్, ఇప్పుడు ఏంటి, అతను తీసుకొచ్చి ఎవరు, వరుణ్ కుమార్ పురుషోత్తంని మూడు వందల ఉమ్, యాభై కోట్లు అతని ద్వారా మీరు లావాదేవీలు జరుపుతారా? ఉమ్, 35,000 జీతంకి పనిచేసేవాడు ఆ? ఉమ్, ఏ విధంగా అవును. 352 కోట్లు ట్రాన్సాక్షన్ చేస్తాడమ్మా? ఎవరి డబ్బు అది? అంటే ఉమ్, ఒక లీలా డిస్టిలరీ, లేకపోతే అదాన్ డిస్టిలరీ, ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీ, ఈ ఉమ్, 3 డిస్టిలరీల నుంచే 78 కోట్లు అనిల్ చోక్రాకి వెళ్ళాయి, ఆయన అవును. కంపెనీకి వెళ్ళాయి. స్పష్టంగా ఉమ్, ఆధారంతో సీట్ నిర్ధారిస్తే సజ్జల శ్రీధర్ రెడ్డి ఏమంటాడు? అమాయకుడిని ఉమ్, అంటాడు, బెయిల్ అమ్మాయి. ఇవ్వమంటాడు. ఉమ్, ఇప్పుడు కసిరెడ్డి రాజు బెయిల్ ఇవ్వమని అడుగుతాడా? 90 ఎకరాలు అవును. కొన్నాడు. ఎవరు? ఉమ్, కసిరెడ్డి రాజు. ఆయన తల్లి సుభాష్ని పేరు మీద, కూతురు పేరు ఉమ్, మీద, వాళ్ళదేదో ఈస్టర్న్ ఇన్ఫ్రా అని కంపెనీ ఉంది హైదరాబాద్ అవును. లో. ఉమ్, వచ్చాయి నీకు ఆ డబ్బు? అంటే ఒకటి జప్తు చేశారు. సిట్ దగ్గర దగ్గర ఒక 32 ఎకరాలు ఆస్తులు షాబాద్ జప్తు చేశారు. మేడం జప్తు చేశారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి, ఉమ్, కృష్ణమోహన్. ఆ? అవును. అబ్బా అసలు అమాయకుడు, అతని ముఖం చూస్తే అమాయకుడు అంటాడు. ఉమ్, ఇప్పుడు అవును. ఏది, ఇప్పుడు అమాయకుడా కృష్ణమోహన్ రెడ్డి? అమాయకుడు కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి అయితే మరి ఉమ్, బాన్స్వాడ మండలంలో ఎకరాలు ఎకరాలు ఎలా కొన్నాడు కోడల పేరు మీద? అవును. ఉమ్, స్నిగ్ధారెడ్డి ఎక్కడి నుంచి వచ్చాయి ఆమెకి? ఆ? లేకపోతే రామచంద్రపురం హైదరాబాద్ శివారుల్లో ఎలా కొన్నారు? నీ అవును. కృష్ణమోహన్ రెడ్డి నువ్వు చెప్పే అమాయకుడి కొడుకు సాఫ్ట్వేర్ ఉమ్, కంపెనీ ఎలా పెట్టాడు? అవును. రోహిత్ రెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా పెట్టాడు? ఉమ్, మద్యం డబ్బులతో సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారు. అవును. ఓఎస్డి కొడుకు. మద్యం ఉమ్, డబ్బులతో చెవిరెడ్డి కొడుకులు సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారు. అవును. అదేమంటే దానికి ఒక పేరు పెడతారు, సిఎంఆర్ ఇన్ఫ్రా. ఉమ్, ఆ? అవును. ఇప్పుడు చెవిరెడ్డి మున్రెడ్డి రోసమ్మ, లేకపోతే ఉమ్, చెవిరెడ్డి రోహిత్ రెడ్డి. సిఎంఆర్ అంటే ఉమ్, సిఎంఆర్ డెవలపర్స్, సిఎంఆర్ లాజిస్టిక్స్. అవును. అదేమంటే మేము కష్టపడి సంపాదించాం అంటున్నాం. అవును. ఏది మా తను కుటుంబం ఇప్పటికీ మేము కష్టపడి సంపాదించామని చెవిరెడ్డి
అసలు కోర్టు దగ్గర వీరంగం వీరంగం అసలు కరపత్రాలు పంచి పెడతాడు. ఆ? ఉమ్, ఉమ్, పొలంలో వ్యాపారాలు చేస్తావా నువ్వు? అవును సార్. ఇప్పుడు ఇప్పటికీ ఈ మళ్ళా మద్యం ఉమ్, సార్ ఇప్పటికీ ఈ మద్యం స్కామ్ అనేది సిట్ ముమ్మరం చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికైతే 31 మంది సంఖ్య పెరిగిపోతూ ఉంది. మరి ఇంకా పెరుగుతుందా లేదా బిగ్ బాస్ కాడికి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఏమంటారు సార్? బిగ్ బాస్ అరెస్ట్ ఇప్పుడే చేయాలా లేకపోతే తర్వాత చేయాలనా నీ ఉద్దేశం? ఇప్పుడు చట్టం పని తాను చేసుకుపోతుంది. ఎప్పుడో చెప్పాడు ఉమ్, పివి ఏంటి ఈ మాట. ఉమ్, ఉమ్, ఇవాళ చట్టం చేతులు చాలా పొడవైనవి అని కూడా అంటారు. ఉం? ఉమ్, ఆంజానియాలో ఉన్న లాక్కొస్తారు, అవును. వీళ్ళు దుబాయ్లో ఉన్న లాక్కొస్తారు. ఆ? లాక్కొస్తారు. ఉమ్, ఇప్పుడు కొలంబో పారిపోవాలని చూశారు ఎవరు? అవును. వెంకటేష్ నాయుడు లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ? పట్టుకొచ్చారా రాలేదా? వచ్చారు. అదేమంటే మాకు కరెక్ట్ గా బెయిల్ ఇవ్వబోయే ముందు ఈ విధంగా రాతలు రాస్తున్నారు, ఈ విధంగా కేసులు పెడుతున్నారు, కొత్త వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, మాకు బెయిల్ అడ్డుకోవడం కోసమే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అరే అవును. అరే, అసలు రకరకాల ప్రచారం చేస్తున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఉమ్, ఉమ్, మీ బెయిల్ కి ముంబై అనిల్ చోక్రా అరెస్ట్ కి సంబంధం ఉంటుందా? ఉమ్, మీ బెయిల్ ఆయన చూసుకుంటాడు. ఎవరు? న్యాయాధికారి మీకు బెయిల్ ఇవ్వాలా అవసరం లేదా, ఎన్ని రోజులైంది, ఛార్జ్ షీట్ వేసారా లేదా, అదేదో టెక్నికల్ గ్రౌండ్స్ లో వాళ్ళు బెయిల్ ఇస్తారు ఇవ్వరు, అది వేరే విషయం. ఉమ్. బెయిల్ ఆపడం కోసమే ఇప్పుడు ఈ చేతన్, ఈ అన్నదమ్ములు, ఈ రోహిణ చేతన్, రోహిణి. ఇప్పుడు ఒకటి ఉమ్, దర్యాప్తు దానిపైన అది చేసుకుపోతారు, అవును. సిట్ దానిపైన అది చేసుకుపోతారు. ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావాలి. ఎందుకంటే అది దగ్గర దగ్గర 1,00,000 మంది చనిపోయారు. ఇప్పుడు 30,000 మంది చనిపోయారని చెప్పి ఆ రోజు పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా, లేదు చంద్రబాబు తెలుగుదేశం అధ్యక్షుడిగా లేఖలు రాశారు. ఉమ్, జే బ్రాండ్స్ అనేటటువంటి ఒక విషం మద్యం ముసుగేసి అమ్మారు. ఉమ్, వీళ్ళే మద్యం తయారు చేశారు. ఇథైల్ ఆల్కహాల్తో చేయాలమ్మా, ఇథైల్ ఆల్కహాల్తో చేయాల్సిన లిక్కర్ని వీళ్ళు ఏం చేశారు? మిథైల్ ఆల్కహాల్తో తయారు చేశారు. 45 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, 50 లక్షల మంది లివర్ దెబ్బతింది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత? 2,000 కోట్లు ఏమో నష్టం జరిగిందన్నారు ఖజానాకి. అది ఇంకా అసలు మద్యం తయారవ్వలేదు, అది కేవలం పేపర్ మీద ఉంటేనే 18 మందిని అరెస్ట్ చేశారు. 2 పార్టీలు కూలిపోయాయి. ఆప్, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అక్కడ ఢిల్లీ సీఎం డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు. ఉమ్, బీఆర్ఎస్, ఇక్కడ కేసీఆర్ కూతుర్ని అరెస్ట్ చేశారు. ఆ? ఉమ్, 2 పార్టీలు నాశనం అయ్యాయి. ఏది? వాళ్ళ అవును. ఉసురు తగిలి, ఆ తాగుబోతులు ఉసురు తగిలి. ఇప్పుడు ఈ పార్టీ కూడా నాశనం. ఏ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్సీపీ. అవును. అదే చంద్రబాబు పదే పదే చెప్పేది, ముఖ్యమంత్రి ఏమని? మద్యం జోలికి వెళ్ళొద్దు, ఇసుకలో ఏలు అవును. పెట్టద్దు, హై పవర్, ఉమ్, అవేంటి మామూలు షాక్ కాదనమాట, హై వోల్టేజ్ షాక్. ఉమ్, లిక్కర్లో ఏలు పెట్టిన, మద్యం అదేంటి ఇసుక జోలికి వెళ్ళిన హై వోల్టేజ్ షాకులు మరి కొట్టే కదా. కేజ్రీవాల్ కరెంట్ స్తంభం మీద కాకిలాగా షాక్ కొట్టి కదా ఉమ్, గిలగిల కొట్టుకుంటోంది. ఉం? అవును. ఉమ్, ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో సిట్, ఈడీ, లేకపోతే సిబిఐ, ఇవన్నీ కూడా ఇవాళ ఈ దర్యాప్తుని వేగవంతం చేయాలి, నిశితంగా దర్యాప్తు లోతుగా జరపాలి. ఇలాంటి పనులు మరొకసారి చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకురావాలి. ఇది రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠం కావాలి. ఏది? ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్, మనీష్ సిసోడియా అరెస్ట్, ఇక్కడ తెలంగాణలో కవిత అరెస్ట్, లేకపోతే ఉమ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మిథున్ రెడ్డి అరెస్ట్, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్. ఈ అవును. అరెస్టులు ఇవన్నీ కూడా ఏంటి? మద్యం జోలికి వెళ్తే ఎలాంటి షాక్ కొట్టుద్ది అనే దానికి ఉమ్, ఇది ఒక గుణపాఠం కావాలి. అవును. భవిష్యత్తులో రాజకీయ పార్టీలు ఇటువంటి తప్పుడు పనులకి పాల్పడకూడదు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడకూడదు. ఆడకూడదు. థ్యాంక్ యూ.